అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఎమ్మెల్యే వర్సెస్ తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు అన్నట్టుగా వర్గపోరు నడుస్తోంది. పార్టీ కార్యకర్తలను విస్మరించి వైసీపీ నాయకులకే ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రాధాన్యత ఇస్తున్నారని, గత వైసీపీ పాలనలో పార్టీ కోసం పోరాడామని, అయితే ప్రస్తుత ఎమ్మెల్యే తీరుతో కార్యకర్తల కోసం పోరాడాల్సి వస్తోందని అంటున్న శ్రీరామ్ చిన్నబాబుతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలే కాకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా గత వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అరాచకాలను తిప్పికొట్టి రాష్ట్ర భవిష్యత్తే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ పార్టీ మూడు కూడా కూటమిగా ఏర్పడి వైసీపీ పాలన అంతమొందించి సుపరిపాలన అందించే దిశగా 2024లో కూటమిగా ఏర్పడి కూటమి నాయకులను వాళ్ళ పార్టీల తరపున తమ నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో కూడా తమ అభ్యర్థుల్ని ఎంచుకొని ఎన్నికల బరిలో దిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఊహించినటువంటి విధంగా రాష్ట్ర ప్రజలు కూడా తీర్పు ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి ఘన విజయాన్ని అయితే చేకూర్చారు. ఈ కోవలో చాలామంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, కూడా ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా గతంలో వేరే పార్టీల్లో ఉండి ఈ లాస్ట్ ఎలక్షన్లో కూటమి పార్టీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన పరిస్థితులు కూడా నియోజకవర్గంలో ఉన్నాయి. మనం వచ్చి అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఒక రకమైనటువంటి ఎన్నికల తర్వాత ఒక రకమైనటువంటి కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఒక ఆందోళనకరమైనటువంటి సన్నివేశాలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటున్నాయి. అదేంటంటే ఇక్కడ గతంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి షాజహాన్ బాషా లాస్ట్ నారా లోకేష్ చేపట్టినటువంటి యుగలం పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అదే సోమవారం సాయంత్రం రాజకీయ విశ్లేషణ నిమిత్తం ఇట్లు జనసేన పార్టీ రాయలసీమ కోక్ అనేటువంటి రామ్దాస్ చౌదరి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు బండి ఆనంద్, అలాగే తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ కూడా యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ నిమిత్తం వెళ్ళడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే అనుచరులు దాదాపు 200 మంది పైగా దాడి చేయడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో వాళ్ళ అనుచరులు కూడా తిరగబడి పోలీసులు జోక్యం చేసుకుని అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్పటి వరకు అయితే కంట్రోల్ చేయగలిగారు. అంతతో సమస్య ముగిసిందనుకునే లోపే రాత్రి 1 గంట సమయంలో ఈ తెలుగు జిల్లా ఉపాధ్యక్షుడైనటువంటి సుదర్శన్ రెడ్డి షాపు పైన కూడా దాడి చేశారు. అదేవిధంగా గత 4 రోజుల ముందు జరిగినటువంటి ఒక సంఘటన, అలాగే రాత్రి జరిగినటువంటి సంఘటన, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా సీరియస్గా తీసుకుంటున్నటువంటి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మనుషులు మాత్రం ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి నారా లోకేష్ చిత్రపటాన్ని మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కూడా రాత్రి జరిగింది. అసలు ఈ పరిస్థితులన్నీ కూడా చూస్తుంటే ఏ విధంగా ఉంది, రానున్న రోజుల్లో వీళ్ళ యొక్క పోరు ముందుకు ఏ విధంగా వెళ్ళబోతోంది అనేది కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యేకి ఏమి వర్గపోలేదు? నేను షాజహాన్ బాషాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా గెలిపించాల్సిన వ్యక్తిలో నేను ప్రథమ పౌరుని. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మదనపల్లిలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోలేకపోయినాడనే అపవాదం నా మీద వస్తుంది. కాబట్టి నీతి నిజాయితీగా పనిచేసింది. ఇక్కడటువంటి సీనియర్ నాయకులను కావచ్చు, వార్డుల్లో ఉన్నటువంటి పంచాయతీ మెంబర్లను, వార్డు సర్పంచులను, ఎక్స్ ఎంపీటీసీలను, ఎక్స్ జెడ్పీటీసీలను, మండల అధ్యక్షులను, ఎందుకంటే ఈయన కొత్తగా వచ్చాడు కాంగ్రెస్ నుంచి, ఈయనకు తెలుగుదేశం సంస్కృతి తెలియదు కాబట్టి అందరినీ తీసుకువెళ్ళి పరిచయం చేసిన వ్యక్తిని నేను. అంటే నిన్న కూడా కొంత ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్కి కొంత మట్టి కావాలి టిప్పర్లతో తోలించుకుంటా అంటే కూడా ఆ టిప్పర్లు కూడా సీజ్ చేశారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్వయంగా వచ్చి. ఆ తర్వాత మీరు వచ్చి కూడా వాళ్ళ అధికారుల మీద తిరగబడి టిప్పర్లు కూడా లాక్కున్నారనేది. ఒక ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఏం పని చేయాలా? విఆర్ఓకు, ఎంఆర్ఓకు చెప్పాలి. ఆయన క్లీనర్ నుంచి వచ్చినాడు, మీ అందరికీ తెలుసు. క్లీనర్ బుద్ధులు పోలా. ఒక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి నేనేదో మట్టి తోలుకొని 4 లేఅవుట్ వేసుకొని 4 డబ్బులు సంపాదిద్దాం అనుకోండి లీగల్గా ఉంటే, అటువంటి నా లేఅవుట్ అని తెలిసి కూడా నా లేఅవుట్ ముందర యాపీ కీసు
విఆర్ఓకు ఇచ్చిపోతాడు. అంటే నేనేమన్నా చేతగాని దద్దమ్మనా? నేను విఆర్ఓను నాకు సొంత తమ్ముళ్ళు లాంటాడు. అసలు నాకు అతను విఆర్ఓ అనేది తెలియదు, అతను పాపము ఎస్టీ అనేది తెలియదు. అటువంటి అతను నేను ఎప్పుడు అనలా. ఎమ్మెల్యేని నేను ఒప్పుకుంటాననే. అక్కడటువంటి వైసీపీ కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసి నాకు వాతావరణం పిచ్చెక్కింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే నేను సంతోషపడతాను. మొట్టమొదటి వ్యక్తిని నేను. ఎందుకంటే నాకు ఈ నియోజకవర్గం కాకపోతే 175 నియోజకవర్గాల్లో 174లో వ్యాపారం చేసుకుంటా. నా టిప్పరే, నా బండే, నాదే ఆపితే రేపు మిగతా వాళ్ళ పరిస్థితి ఏమని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. పోయినా వెంటనే టిప్పర్ తీసుకుపోయి దింపుకున్నా. తర్వాత ఇదే ఎమ్మెల్యే ఏం చేసినాడో కూడా మళ్ళా 2 ట్రాక్టర్లు పట్టకపోతే అక్కడ కూడా ఏం ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకున్నా. తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని అతని నుంచి ఖాళీ పేపర్ మీద రిటర్న్ సంతకం పెట్టించుకొని ఒక్క రోజంతా కూడా రాసి కేసు ఇచ్చినారు. ఏమైంది? అతని స్టేట్మెంట్ నా దగ్గర ఉంది. సొంత అన్న నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనలేదని వాళ్ళ కుటుంబంతో వచ్చి నాకు చెప్పింది. ఇటువంటి కేసులకు భయపడే వ్యక్తిని అయితే నేను. ఎందుకంటే 43 కేసులు ఉన్నాయి, ఇది 44 కేసు అవుతుంది. తప్పేముంది? బలమైన నాయకులు మీరు, బలమైన కేడర్లు ఉన్న తెలుగుదేశం పార్టీ గతంలో ఏం చేయగలిగింది? మీరు ఎందుకు గతంలో గెలవలేకపోయారు? మదనపల్లిలో షాజహాన్ భాష రాకతోనే తెలుగుదేశం జెండా మదనపల్లి ఎగిరిందంటూ కూడా బహిరంగంగా చెప్పుకుంటున్నారు. గ్రూపులో కూడా స్టార్టింగ్ చేస్తున్నారు. ఆయన 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయి ఒకసారి తీయండి. 3200. తర్వాత ఎంపీగా పోటీ చేస్తే 4600 ఆయన కెపాసిటీ. అంటే ఎవరైనా కానీ పార్టీ ఉంటేనే ఇక్కడ ఎక్కడైనా మనుగడ సాధ్యం. తర్వాత రాష్ట్రంలో 164 నియోజకవర్గాలు వచ్చాయి. ఆయన అది మర్చిపోతారు. ఆయన అనుచున్నారు. లక్ష మెజారిటీ వచ్చింది ఎవరికి? మా స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారికి. మా యువ నాయకులు నారా లోకేష్ గారికి 94,000 చిల్లర. ఇక్కడ ఉన్నటువంటి నీర్గట్టుపల్లిలో వీవర్స్ అంతా ఓటేసి గెలిచింది. నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఒకటే సవాల్ విసురుతాను. నువ్వు మైనారిటీ ఎమ్మెల్యే, నీకు 12 వార్డులు మైనారిటీ ఉన్నాయి. ఎక్కడన్నా కానీ 50 ఓట్లు వచ్చినాయో చూపి. నీకు అంత బలం ఉంటే, నీకు మైనారిటీలో అంత బలం ఉంటే నువ్వే తెలుగుదేశాన్ని మోసినావు అనుకో. ఎక్కడ బలం చూపి. లేదు ఇప్పుడు నిలబడు, ఇద్దరం నిలబడదాం, రిజైన్ చేయి. ఎవరు ఓడిపోతే వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకుంటారు. ఇప్పుడు మీ అభ్యర్థిగా బరిలో దిగారు. అదేవిధంగా విజయం కూడా ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల విషయం అయితే పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులకు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇటువంటి ప్రాధాన్యత ఆయన గెలుపు వరకు అందరూ పచ్చగా కనపడినారు. గెలిచిన తర్వాత అతని తమ్ముడి దగ్గర ఉన్నటువంటి మనుషులు, నవాజ్ దగ్గర వైసీపీలో ఉన్న మనుషులు, ఇతని చుట్టూ ఉన్న కాంగ్రెస్ మనుషులను చూసి తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు చూసి బ్యాక్ అయిపోయారు. అటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ నాకు ఇంత గౌరవమైన ప్రదమైన పోస్ట్ ఇచ్చింది. కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అతని ఈరోజు ఉంటాడు, రేపు వెళ్ళిపోవచ్చు. నాకు తెలుగుదేశం పార్టీ శాశ్వతం. అందుకే తెలుగుదేశం పార్టీ కేడర్ కోసం నిలబడ్డానే తప్ప నా సొంత ప్రయోజనాలకు కాదు. నాకేం బెంగళూరు దగ్గరే వ్యాపారం రియల్ ఎస్టేట్ చేసుకుంటా. వీడు కాకపోతే 174 రూపాయలుగా వ్యాపారం చేస్తానన్నా. కార్యకర్తలు కాపాడుకోకపోతే రేపు నేనైనా ఎవరైనా అభ్యర్థి చంద్రబాబు గారు ఇస్తే నేను ఏమని పోయి ఓటు అడగాలి? అదే నా బాధ. నువ్వు ఇస్తున్నటువంటి వర్కులన్నీ వైసీపీ వాళ్ళకి ఇస్తాడావు. నువ్వు చేసినటువంటి పనులన్నీ వైసీపీలే. నీ అనుచరులు భూదందాలు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, తర్వాత శాండ్ మాఫియా. ఏంది ఇది? పార్టీ ఎటుపోతుంది? పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈరోజు తిరగబడతా ఉండా. ఎందుకంటే పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని నా అంత ముందుకు పోతానా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఈరోజు కూడా చెప్తున్నా, ఎప్పుడు మదనపల్లి నియోజకం కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎవరికి అన్యాయం జరగని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, రేపు మా కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారి సారథ్యంలో ఇంకా 30 సంవత్సరాలు మా లాంటి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మా నాయకుడు లోకేష్ గారి మీద ఉంది. కాబట్టి మేము కూడా మా మీద పెట్టిన గుర్తు బాధ్యతను మా కింద లెవెల్లో కార్యకర్తలను కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనీసం సంవత్సరం కూడా కాలేదు. అయితే బహిరంగంగా ఇట్లా రోడ్ల మీద ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే 4 సంవత్సరాలు ఉన్నది. ఈ రానున్న సంవత్సరం ప్రజలు ఏ విధంగా చూడబోతారు? ప్రజలు ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మదనపల్లి అనేది ప్రశాంతం.
మదనపల్లిని జిల్లా చేస్తామన్నాం. చంద్రబాబు గారి దృష్టిలో ఉంది, ఖచ్చితంగా కూడా జిల్లా చేస్తాం. డెవలప్మెంట్కి మేము వ్యతిరేకం కాదు. మాలో కొంచెం ఆయన పాతోలను కానీ కూటమి నాయకులను కలుపుకోలేదనే బాధ తప్పితే మేమేం ప్రజలకు మేము ఎప్పుడు క్షమాపణ కోరుతాం. ఎందుకంటే ప్రజలు నిలబెడితేనే గెలుస్తాం, ప్రజలు ఓడగొడితే ఇంటికి పోతాం. ఎందుకంటే ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి విర్రవీగినాడు, ప్రజలు ఏడగబెట్టి 11 సీట్లు తప్పెట్టి. కాబట్టి ప్రజలు ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇది నేను ఒకటే అడుగుతాను, నేను నా కోసం అడగట్లేదు. కార్యకర్తలకు మీరు ఏ వర్కులు ఇచ్చినా మాకు ఆఫీయండి, నేను కార్యకర్తలకు పంచాలా. రేపు తెలుగుదేశం పార్టీ నేననే కావద్దు, ఎవరు నిలబడినా కూడా నేను ఇంతో అంత పని చేయాలి కదా, వాళ్ళకు 4 రూపాయలు డబ్బులు రావాలి కదా. ఏమి లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరూ ఇళ్లల్లో ఉండరు. అదే నా బాధ, నా ఆవేశం అదే. మీరు రాష్ట్ర స్థాయి నాయకులు, ఇక స్థానిక ఒక ఎమ్మెల్యే, మీరు 174 కార్యకర్తలు అందరూ ఉన్నారు. యువత ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే వీళ్ళు ఎమ్మెల్యే కావచ్చు లేదా ఇతర అధికారులు కావచ్చు, అధికారానికి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మీ మీద ఉన్నది. ముందు మీరు ఏదైనా చేశారు? 100% చెప్తానే ఉండ అధిష్టానానికి. ఆయనను గెలిచినప్పటి నుంచి ఆయన పద్ధతి బాగలేదు. ఆయన మంచోడే, నేను కాదనలా. ఆయన ముందు ఉండేవాళ్ళు ఆయన భూస్థాపితం చేస్తానంటే రేపు ఏ పార్టీలో పనికొచ్చే విధంగా లేకుండా భూస్థాపితం చేసేస్తూ ఉంటారు. అటువంటి భుజాన్ని నేను పార్టీని వేసుకోవాలి కదా. అన్ని అధిష్టానానికి నివేదికలు అందించాం. అధిష్టానం కూడా త్వరలోనే ఇద్దరిని పిలుస్తుంది, ఆడ తెలుసుకుంటాం. రానున్న కాలం 4 సంవత్సరాలు కూడా ప్రతి నియోజకవర్గం పార్టీ కార్యక్రమాలు కావచ్చు, కార్యకర్తల విషయం కావచ్చు, ఏ విధంగా చూస్తున్నారు, శ్రీరామ్ ఏ విధంగా చూస్తున్నారని చెప్పేయమంటారు? నేను ఒకటే సార్ ముఖ్యంగా కోరుకుంటాను, నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు న్యాయం జరగాలని కోరుకుంటాను. పాత నాయకులకు, పాత కార్యకర్తలకు, అంగల్లో రాళ్ళేసేటప్పుడు లేని నాయకులకు మార్కెట్ యార్డ్లు, సింగిల్ విండోలు రాస్తే నాకు కడుపు కాలదా? 30 రోజులు కుటుంబాన్ని వదిలిపోయినా, జైలుకు పోయినాం, 46 కేసులు పడినాం. చంద్రబాబు సార్ మీద రాళ్ళేస్తే ఒక్కరు లేరే ఆ రోజు. మీరంతా ఇప్పుడు ఉండేవాళ్ళు వైసీపీలో చలామణి అయినారే. ఈరోజు మీకు మార్కెట్ యార్డు, సింగిల్ విండో డైరెక్టర్లు అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? ఒప్పుకునే ప్రసక్తి. ఏ విధంగా తమ పార్టీ ఎన్నుకున్నటువంటి గెలిపించే లక్ష్యంగా 2024 ఎన్నికల్లో కూటమి నాయకులందరూ కష్టపడి సాలిన్ భాషని ఎమ్మెల్యేగా గెలిపించామని, ఆ తర్వాత గెలుపొందిన తర్వాత తన సోదరుడైనటువంటి ప్రవాజ్ భాష ఆయన కూడా ముందు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ మనసులందరినీ కూడా తన చుట్టూ టీడీపీ క్యాడర్ని మోసం చేస్తూ తమ పనులు వాళ్ళే చేసుకుంటూ టీడీపీ కార్యకర్తలు కావచ్చు వీళ్ళకి ఎటువంటి సంస్థ స్థానం కల్పించడం వల్ల దాన్ని ప్రశ్నించినందుకే శ్రీరామ్ చిన్నబాబు మీద ఇటువంటి దాడులు చేస్తున్నారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇటు గతంలో అయితే వైసీపీలో అయితే పార్టీ కోసం కష్టపడి రోడ్డు నిలబడి ధర్నాలు చేసి కేసులు పెట్టించుకున్నటువంటి శ్రీరామ్ చిన్నబాబు ఇప్పుడు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల కోసం కూడా అదే విధమైన పోరాటం చేయాల్సి వస్తుందంటూ కూడా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు చెప్తున్నారు.